ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతంగా జరిపినందుకు ఈ వెలిసెల గ్రామ పంచాయతీ ప్రజలకు తమ్ముడు 2 చైర్స్ పంపించు. ఈశ్వర మన ఓటర్స్, మన కార్యకర్తలు, మనం అంతా కలిసి 2 గంటల నుంచి మీరు కూర్చున్నారు, మేము కూర్చున్నాం. ఇక్కడ సీట్లు ఖాళీ అయిపోతున్నాయి. ఎలక్షన్ కార్యక్రమం ఉంది. 3 గంటలకు నాకు మీటింగ్ ఉండింది, కానీ ఇంకా పోతే బాగుండదని నేను చాలాసేపటి నుంచి కూర్చున్నాను. మీరు కానీ మండుటెండలో కూర్చొని నా ప్రతి ఒక్కరి కోసం వేచి ఉన్నదానికి మీకు అందరికీ నేను మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, రానున్న 13వ తేదీ అంటే వచ్చే సోమవారం దాకా మళ్ళీ సోమవారం ఎమ్మెల్యే మరియు ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయి. దానికి మేమందరం సమాయత్తం అవుతున్నాం. మీరు కూడా దానికి కానీ సమాయత్తం అవుతున్నారు. ఆ కారణంగానే ఈరోజు మేమందరం ఇక్కడ కలవడం జరిగింది. వచ్చే ఎన్నికలు మంచికి చెడుకు మధ్యలో జరుగుతున్న ఎన్నికలు. జగన్తో మంచి ఉంది, చంద్రబాబు నాయుడుతో చెడు ఉంది. ఆయన పేర్లేను చంద్రబాబు చెడు 2 మ్యాచ్ అవుతున్నాయి చూడండి. కాబట్టి మీరందరూ మంచిని ఎన్నుకోవాలని, జగనన్నతోనే ఒక సంక్షేమం అనేది సాధ్యమని మీకు తెలుసు, మాకు తెలుసు. 1 నెల వాలంటీర్ లేకపోతే ప్రతి ఒక్కరు చాలా కష్టపడినారు పెన్షన్ తీసుకునేదానికి. అదే జగనన్న మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కి రిక్వెస్ట్ చేసుకుని ఈ నెల పెన్షన్ పెద్దవారికి ఇంటి దగ్గరికి వచ్చేకి మరియు కొంతమందికి వాళ్ళ అకౌంట్లలో పడేటట్టు ఆయన చర్యలు తీసుకున్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆయన ఇంత బాగా ఆలోచిస్తారనే దానికి ఇదే ఒక నిదర్శనం. పెద్దవారు ఈ ఎండలో, ఈ వేసవి కాలంలో ఎట్లా వీళ్ళు పోయి ఎండాకాలంలో పెన్షన్, ఎందుకంటే మార్నింగ్ 6-7 గంటల నుంచే ఎండ స్టార్ట్ అయిపోతుంది, చాలా ఉడుకుంది. దాదాపు 43-44, ఈరోజు టెంపరేచర్ 45 ఉంది. మేము తిరుగుతా ఉంటే మాకు తెలుస్తూ ఉంది ఎంత ఎండ ఉందనేది. కాబట్టి ఇంత ఆలోచించి ఎలక్షన్ కమిషన్ ని రిక్వెస్ట్ చేసుకుని ఒక ముఖ్యమంత్రి ఆయన అనుకుంటే సర్లేపోయి తీసుకుంటారు, 1 నెలే కదా, వచ్చే నెల మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతాను, మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర పంపచ్చు అని ఆలోచించి గమ్మున అయిపోయి ఉండొచ్చు. అలా ఆలోచించకుండా ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గర పెన్షన్ మళ్ళీ పోయేలా చర్యలు తీసుకున్న ఒకే ఒక ముఖ్యమంత్రి దేశంలో ఎవరన్నా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని మీకందరికీ తెలుసు. అలాంటి ముఖ్యమంత్రిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి సమయం వచ్చింది. మీరందరూ మీ అమూల్యమైన ఓటు, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాలని, నన్ను అసెంబ్లీకి పంపాలని. ఎందుకంటే నన్ను అసెంబ్లీకి పంపితే నాలాంటి 178 మందికి ఎన్నుకుంటే జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. కాబట్టి మీరందరికీ నేను ఈ వెలిచెలమల గ్రామ ప్రజలకు, నమ్మల్పూర్కుంట మండల ప్రజలకైతేనేమి, కదిరి నియోజకవర్గ ప్రజలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను మనవి చేసుకుంటున్నాను. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నన్ను అసెంబ్లీకి మరియు శాంతమ్మక్కకు పార్లమెంటుకు పంపేదానికి మీ ఓటు తప్పకుండా దోహదపడేలా చర్యలు తీసుకోవాలని మనవి చేసుకుంటున్నాను. మీరొక్కరు ఓటు వేస్తే సరిపోదు, మీ ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్లకు ప్రతి ఒక్కరికి మీరు పోయి, ఎందుకంటే మీరే వాళ్ళకు జగనన్నకు స్టార్ క్యాంపెయినర్స్. జగనన్న ఎప్పుడు చెప్తారు, ఎవరైతే నవరత్నాలు పొందుతున్నారో వాళ్ళే నాకు స్టార్ క్యాంపెయినర్స్, నాకు యాక్టర్లు లేరు, నాకు ఇంకొకరు లేరు, టీడీపీ వాళ్ళకు ఉన్నట్లు యాక్టర్లు లేరు, పవన్ కళ్యాణ్ లేడు, తోక పార్టీలు లేవు అని. కాబట్టి మీరందరూ చుట్టుపక్కల ఉన్న మీ నేబర్స్ కు, మీ ఫ్రెండ్స్ కు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కు ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి బయట ఉంటే ఇక్కడికి పిలిపించుకొని పక్కనింట్లో వాళ్ళకి ఏమ్మా మీరు ఓటు వేసి పోయినారా, పోయిపోయింటే పోదాం కలిసి పోదామని ఒకరు చెప్పుకొని రానున్న ఎన్నికల్లో 80% నుంచి 90% వరకు పోలింగ్ అయ్యేలా మీరందరూ చూసుకోవాలని మిమ్మల్ని అందరికీ నేను మళ్ళీ కోరుతున్నాను. పథకాల గురించి మన
పెద్దవారందరూ చెప్పేసినారు. నేను రానున్న ఎలక్షన్లో ఓటు ఎలా వేయాలి, మీరందరూ ఎట్లా కలిసిపోయి ఈ ఎండలో ప్రొద్దున్నే 7 గంటలకే మీరందరూ పోయి ఎండ స్టార్ట్ కాకముందే లైన్లో నిలబడి 9 గంటల వరకే మీ పోలింగ్ ముగించేలా చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. దయచేసి మీరందరూ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించి పెద్ద మెజార్టీతో నన్ను గెలిపించాలని మరియు బోయర్ శాంతమక్క గారిని గెలిపించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మళ్ళీ బోరెడ్డి సోమశేఖర్ రెడ్డి గారికి, వారి కుటుంబానికి మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్.